అన్న మీకు ఫోన్ ఎత్తపోవడానికి కారణం ఏంటంటే నాకు షెడ్యూల్ చాలా బిజీ అన్న. అదేనన్న అంత మామూలు చేపలన్న దొరికితే నువ్వు దొరకట్లేదన్న. దేనికేనండి అండి పొద్దున్నే నేను చేపల చెరువు కాడికి వెళ్తా, మధ్యాహ్నం షిఫ్ట్లోకి వస్తా, కంపెనీకి వచ్చిన తర్వాత ఫోన్ నేను లోపల పట్టుకెళ్ళాను సెక్యూరిటీ గార్డ్ ఉంటుంది. అదేనన్నా మధ్యలో వచ్చినప్పుడు ఏదో ఒక టైం చూసి నేను వచ్చి సెక్యూరిటీ గార్డ్ ఫోన్ తీసుకుని ఆ టైంలో అప్పుడు కాల్ చేస్తాను. ఒక 5 నిమిషాలు పోకుండా టైం గ్యాప్ దొరుకుద్ది. ఓకేనన్న అన్న మళ్ళీ ఇచ్చేసి నేను వెళ్ళిపోతే మళ్ళీ నైట్ 9 అయిన తర్వాత మళ్ళీ బయటకు వస్తా. ఈ టైంలో ఇప్పుడు నుంచి బండి మీద వెళ్ళేటప్పుడు దగ్గర ఇప్పుడు కూడా 3-4 కాల్స్ మాట్లాడా. అదేనన్నా దాని మూలంగా ఏంటంటే అది అంటే మీరు ఏదైనా మెసేజ్ పెట్టారు కదా అలా కాల్ లేదు రిప్లై చేయట్లేదండి. ఆ బిజీ షెడ్యూల్ కూడా ఖాళీ చేసుకుని మాట్లాడుతున్నానండి నేను. అదేనన్న అంటే పొద్దున్న అంటే ఏం లేదు, మన ఊర్లో చెరువులు ఉన్నాయన్న మనకి. అది సంవత్సరానికి వచ్చి 7,000-6,000 తీసుకుంటాం మేము. గాలి చేప పెరిగింది దాంట్లో. అది ఒకటి వచ్చేసి కుంట వచ్చేసి 30 సెంటు కుంటలు. ఆ 2 కుంటలు వచ్చేసి 7,000 తీసుకుంటామన్న. దాన్ని లీజుకు తీసుకుందాం అనుకుంటున్నాం ఈ సంవత్సరం. అది దాంట్లో అయితే మామూలుగా గాలి చేపే పెరిగిద్ది అన్న, 2 కేజీ దాకా పెరిగిద్ది అన్న మామూలుగా. గాలి చేప అంటే తెల్ల చేప. తెల్ల చేప అన్న, రాగండి అవునన్న. కొరమేల 2 కేజీల దాకా అవుతుందన్న. అదే దానికి సజెషన్ ఏమైనా ఇస్తావేమో, మెడిసిన్ అంటే చుట్టూ కట్టలు అయిపోద్దామని తీసుకుంటున్నాను. అందుకని మనకు చేపలు కూడా కావాలి. నీది బాగుందన్న, చక్కగా చెబుతాకు కానీ ఇంటాకు కానీ వాయిస్ కానీ క్లారిటీగా ఉంది. అందుకని నిన్ను ఫాలో అయ్యి నేను చక్కగా పెట్టిన వీడియో ప్రతి ఒక్క వీడియో చూస్తున్నా. అందుకని నేను సజెషన్ తీసుకున్నా. అవసరమైతే చెప్తానండి ప్రతిదీ అందరికీ చెప్తున్నా, మీకే అని కాదు ఎవరు చేసినా చెప్తున్నా. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు కాల్ చేయడానికి లేట్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు వర్క్ కూడా ఉంటుంది కదండి. నాకు ఫోన్ కాల్ మాట్లాడటం వల్ల నాకు ₹1 కూడా రాదు. నాకు టైం వేస్ట్, మీకు ఉపయోగం. అవునన్నా. అయినా సరే నాకు టైం వేస్ట్ అయినా సరే నేను మాట్లాడుతుంది దేనికంటే వాళ్ళకి ఏదో ఉపయోగపడతాను ఉద్దేశంతో. అంతే కదన్నా. అన్న ఒకసారి రామంటే మాది వచ్చి గుంటూరు జిల్లా అన్న. గుంటూరు పక్కన పల్లెటూరు. 5 ఎకరాల చెరువు ఒకటి ఉంది. ఆ చెరువులు తీసుకుందాం అనుకుంటున్నాం లీజుకి సంవత్సరం. అయితే సంవత్సరం వచ్చి 70,000 కూడా పడుతుంది అన్న మాకు లీజు. పొలాల్లో ఉంది, ట్రాక్టర్ వెళ్ళిద్ది కానీ ట్రాక్టర్ లారీలలో. ఓకే, దాన్ని తీసుకుందామని మేము అనుకుంటున్నాము. అది నీ సజెషన్ తీసుకుందామని చెప్పి ఆగినన్న. ఓకే, చెరువు తీసుకుంటారు. దాంట్లో మేత వేసుకోవచ్చా? అన్నీ వేసుకోవచ్చు అన్న. అంటే మనం ట్రాక్టర్లో వేసుకెళ్ళాలి మేత. వేసుకోవచ్చా? దానికి ఇబ్బంది ఏమన్నా మనకి? అవునన్న, తీసుకోవచ్చు. అదే చేప పిల్లలు కూడా అంటే కైకులూరు అంటున్నారు. అది ఎక్కడ ట్రావెలింగ్ మరి దూరం అవుతుంది, చేపల మధ్యలో ఏమైనా అవుతాయా అని. మీకు ఒక్క చేప కూడా జారకుండా మీ దగ్గరకు వస్తాయండి. అసలు చేపలు చనిపోవు. ఓకేనన్నా. మీకు ఎంత దూరం ఇక్కడ నుంచి కాదండి, ఇక్కడ నుంచి హైదరాబాద్ పంపిస్తాను. మీరు గుంటూరే కదా? అవునన్నా, గుంటూరేనన్నా. గుంటూరు ఎక్కడ మాకు తిక్కి చూస్తే దగ్గర 100 కిలోమీటర్లు కూడా లేదు. అవునన్నా. ఎక్కడ కైకులూరు అన్న? కైకులూరు. విజయవాడ నుంచి 80, విజయవాడ నుంచి 30 గుంటూరు. అంతేనన్నా. గుంటూరు తెలుసా? అదే గుంటూరు పక్కన విలేజ్ మంది, లోపలికి వచ్చి 12 కిలోమీటర్ల విలేజ్. ఓకేనా, మీకు ఇబ్బంది ఏమి ఉండదండి. మీరు చేప ఇక్కడ నుంచి తీసుకెళ్ళినా ఒక్క చేప వల్ల కూడా జారదు, నాది గ్యారెంటీ. అందుకే నేను అవసరం ఒకసారి విజిట్ చేద్దాం అనుకుంటున్నాను అక్కడ మీ దగ్గరికి. మీరు రండి, వచ్చేటప్పుడు మనం చేప మీరు వచ్చి చూసినా నాతో మాట్లాడేది ఎక్కువ ఉండదండి. ఫోన్లో మాట్లాడేది, ఇక్కడ ఎదురుగా మాట్లాడేది అంతే ఉంటుంది. ఇక్కడ వచ్చి చెప్పినా అదే విషయం, అక్కడ ఉన్నా సరే అదే విషయం. అదే మీరు చేపలు తీసుకునేటప్పుడు మీరు రావచ్చు. మీరు చేపలు వస్తారు, తీసుకుంటారు, వేసుకెళ్తారు, మాట్లాడుకుంటారు, అది వేరు ఉంటుంది కదా. అదే ఒకసారి వచ్చి చూసుకొని తీసుకెళ్ళిపోదామని. రండి, కంపల్సరీ మీరు వచ్చి రండి, చూడండి చేపల్లా. మీకు నచ్చిన తర్వాత వేసుకెళ్దాం. మీకు ఏ సైజు కావాలన్నా? నాకు 5-6 సైజు కావాలన్నా. పెద్దదే సైజు తీసుకుందాం అంటే ఇప్పుడే మొదలు పెట్టాను నేను. మరి చిన్న వాటితో మొదలు పెడితే ఇబ్బంది పడతామని. సరిపోద్ది. ఇప్పుడు ఎంత అనుకుంటున్నాను నెంబర్ అన్న? నెంబర్ ఎంత అనుకుంటున్నాను? నెంబర్ 5 అన్న. 5 అంకరాలు రూపాయి. నెంబర్ ఎంత? 8,000 అంట. 8,000 అంటే 10,000 పిల్లలన్నా. ఓకే, 2 బళ్ళు కావాలి. 10,000 పిల్లలు అన్న. 2 బళ్ళు అవ్వదు, 2 బళ్ళు పెట్టుకోవాలి. పెట్టుకుందాం, ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పుడు మనకి వెళ్ళామంటే 2 కుంటలు ఉన్నాయి అన్న. 30 సెంటు కుంటలు 2 ఉన్నాయి. దాంట్లో ఏ చేప అయితే వెళ్ళామంటాయి కదా. అందుకని నువ్వు చూపించావు కదా, రూపి ఉన్నాయి కదా, పంగాసు రూపించండి. అవి ఏమైనా వెళ్ళామంటే వేసుకుంటే కానీ అవకాశం ఉంటుందా? దానికి రీసేల్ ఏమైనా ఉండిద్దా ఉండదా అని మళ్ళీ అదొక డౌట్ వచ్చిందన్న. పంగాసు అనేది ఇల్లాంటి కొనరండి, తక్కువ. అవునా, ఇల్లాంటి కొంటారు కదా అన్న మనం వేస్తున్నా. అంటే ఇల్లాంటి దొంగతనం చేయకుండా ఉంటారని. ఇల్లాంటి దొంగతనానికి పంగాసు అయితే ఎవరు దొబ్బరండి, తెల్ల చేప అయితే దొబ్బేస్తారు. అందుకే నేను అడుగుతున్నా. అందుకే మళ్ళీ అంటే మీరు మళ్ళీ ఏమైనా రీసేల్ ఏమైనా చేయగలుగుతారా అని. ఒక చేప పెంచుతాను నేను,
మార్కెటింగ్ ఎలా అని. ఖచ్చితంగా మార్కెటింగ్ అయితే డెఫినెట్గా మనం చేస్తాం, అందులో ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మాకు ప్రత్యేకం ఏంటంటే పంగాస్తే మాకు చేపల మరి కంపెనీ మాది. ఓకేనన్నా. నేను అదే కంపెనీలో వర్క్ చేస్తాను కదా, నేను చాలా సార్లు చేస్తాను చాలా వీడియోలో. ఓకేనన్నా, అదే చెప్పారు. అదే ఫంగస్ వేసుకుంటే మళ్ళీ మీరు రీసేల్ కొంటారా అని. డెఫినెట్లీ ఖచ్చితంగా కొంటామండి, అందులో ఇబ్బంది అయితే ఏమి ఉండదండి. మీరు నా దగ్గర నుంచి తీసుకెళ్తే నేనైతే కొంటానండి, బేరం తీసుకొస్తాను. ఓకేనన్నా. బేరం తీసుకొస్తాను. అరే మనకు మార్కెట్ రేట్ ఎలా ఉంటే అలాగేనండి. అదేనన్నా. రేట్లో తగ్గుతుంది అదేం ఉండదు మన దగ్గర. మార్కెట్ రేట్ని బట్టి మీకైతే ఏసీ పంపించడం జరుగుతుంది. మీరు ఇంటర్లో వస్తే అంటారు మళ్ళీ మేము వేసుకెళ్తాం, ఇబ్బంది లేదు. ఎందుకంటే నాకు కూడా చేప కావాలి కదా. అదే కదన్నా. అదేనా ఇప్పుడు మనకి ఇప్పుడు 2 ఎకరాల చెరువు ఒకటి ఉందన్న. 20 ఎకరాల చెరువు ఒకటి ఉంది, 30 కుంటలు 2 ఉన్నాయి అన్న. ఇప్పుడు అవి మొత్తం తీసుకుందామని అనుకుంటున్నా. మా విలేజ్ చుట్టూనే ఉండే కుంటలు, అంటే కొంచెం దూరంగా ఉండే. లోపల వల్ల 3 ఎకరాల కుంట ఒకటి ఉంది లోపల. దూరం ఉంది, దాని దగ్గర రేట్ కూడా తక్కువ కదా. రేట్ కూడా తక్కువేనా అండి? 70,000. దానికి తగ్గట్టు మీరు మేత కూడా వేసుకోవచ్చు. అవునన్నా. మేము ఇక్కడ ఎకరానికి 70,000 ఇస్తున్నామండి. 60,000 నుంచి 70,000 ఇస్తున్నాం ఒక ఎకరానికి లీజ్. అవునా, ఇక్కడ మాకైతే తక్కువ అన్న. మరి ఇంకా లీజ్ డబ్బులు కూడా కలుస్తుంది, అవి కలుస్తాయి. నువ్వు ఓపుకుంటే మనం పెట్టుబడి పెట్టి చేపల చెరువు మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇవాళ పెడితే తెల్లారే రాదండి. అదేనా 1 ఇయర్ పడద్ది. అవునన్నా. 8 నెలల నుంచి 1 ఇయర్ ఖచ్చితంగా పడద్ది. ఓకేనన్నా. 8 నెలలకి వస్తే మన అదృష్టం, లేదంటే 1 ఇయర్ కంపల్సరీ అండి. అదే కొంచెం లోపల ఉన్న చెరువులో వేసుకుందాం అనుకుంటున్నాను నేను. డెఫినెట్లీ ఖచ్చితంగా వేస్తానండి, అందులో ఇబ్బంది అయితే ఏం లేదు. కాపలా పెడతాక మనుషులు ఉంటారు అన్నట్టు మాకు వెళ్తే, అందుకని కొంచెం ఆలోచిస్తున్నాం. మా చెరువు కూడా చేపల చెరువు కూడా ఉండదు, రొయ్య చెరువు కూడా కాపలా ఉంటాం మాది. అదేనా. అది మరి ఎప్పుడు రామంటారా క్లారిటీగా? అంటే మీరు అంటే వీక్లీ సెలవులు ఉంటాయి కదా. మీకు ఇబ్బంది లేదండి, చేపలు 10 రోజులు వస్తున్నారండి, నేను ఆ రోజు సెలవు పెట్టేసుకుంటాను. ఈ రోజే సెలవు అనేది ఉండదు మనకి. ఓకేనన్నా. పిల్లలు కావాలా అంటే మనకు అన్ని రకాలు కొంటారా? మీకు అన్ని రకాలు కొంటారు, మేము వేసుకెళ్తాం, అందులో పండుగప్ప అనేది రిస్క్ అండి. రిస్క్ అన్నా. దానికి డైలీ గుర్రం తీసుకొచ్చేయాలి. మనకి చుట్టూ మన పల్లెటూరులో మామూలు పెడతామని మేము. మామూలు పెడతారా? మామూలు ఉంటాయి ఇటు మాకు. మామూలు నుండి వచ్చిన చేపకు చిన్న పక్కె కానీ గుర్రకు కానీ అవన్నీ మేము దాంట్లో వదిలేస్తా ఉంటాం. అందుకని అయితే ఇబ్బంది ఉందండి దానికి. మన దగ్గర ఉంటే సోర్స్ ఉంటే ఇబ్బంది లేదండి. అన్న ఇప్పుడు నేను చెరువు తీసుకున్నాను, 5 నెంబర్ చేప వేసుకుంటే క్యాట్ తినకుండా ఉండిద్దా? చేప తిందండి. పండుగప్ప తింటది చేపని. పండుగప్ప తింటదా? పండుగప్ప చేప తింటది, కొరమైన కూడా చేపని తింటది. ఓకేనన్నా. కొరమైన కూడా చిన్న చిన్న ఆటలు తింటది, బాగా పెద్ద పెద్ద ఆటలు తిండవు. అంటే మనం వేసి 5 నెంబర్ చేపను తినిద్దా అని. 5 అంగుళాలు సైజు నెంబర్ 5 అంగుళాల సైజు తిందండి. అది సైజు దీనికంటే పెద్దవి అయితే. అవునా. 1.5 కేజీన్నర తిందాం, అందుకని ఇది పట్టదు నోట్లోకి. అదేనా. మనం పొండుగప్పకి అయితే నోట్లోకి దూరిపోతేనే తింటదు, దానికంటే పెద్ద అయితే తింట మళ్ళీ. ఓకేనా. అదే మందులు ఏమన్నా అసలు స్టార్టింగ్ తీసుకుంటున్నాం ఇప్పుడే అవి స్టార్టింగ్ ఏమన్నా మందులు కొట్టాలా చెరువు చుట్టూ? ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి, ముందు ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పాను నేను. ఒకసారి చూడండి మీరు. అన్ని ఓకేనన్నా. ఎందుకంటే ఛానల్లో చెప్పి మళ్ళీ చెప్పాలంటే ఇప్పుడు ఎందుకంటే నాకు టైం లేదు. వర్క్ బిజీలో ఉన్నా, నేను దాని దగ్గర నేను బండి మీద ఉన్నా ఇప్పుడు. అవునన్నా, అర్థమవుతుంది. ఏంటంటే ఇప్పుడు అయినాయి అనుకోండి, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిన వెంటనే ఫోన్ పెట్టేస్తాను. అవునా. ఇంకా మీరు కరెక్ట్గా ఇంకా పోవాలి మాత్రమే టైం ఉంది. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన నేను స్నానం చేయాలి, రెడీ అవ్వాలి, ఫోన్ చేయాలి. అదేనన్నా. మళ్ళీ పొద్దున్నే ఏ షిఫ్ట్ వెళ్ళాలి నేను రోజు. అదేనన్నా. కొంచెం మనకి అంటే నేను వచ్చి అడుగుతాను మొత్తం ఏమేమి ఎన్ని పడితే చెబితే నాకు అన్ని తెచ్చుకుంటాకి, ఎందుకని అమౌంట్ కూడా తెచ్చుకుంటాకి. మీరు అమౌంట్ తెచ్చుకోండి, తీసుకుని వచ్చుకోండి, వచ్చిన తర్వాత మీరైతే వేసుకెళ్ళండి, అందులో ఇబ్బంది అయితే ఏం లేదండి. రీసేల్ గురించి అడుగుతానని చెప్పి చేశాను అసలు ముందు. అసలు రీసేల్ ఉంటుందండి, ఇబ్బంది. ఇప్పుడు నేనే కాకపోయినా 300 మంది వస్తారు, మన గుంటూరులో కదా, బాగా దూరం కాదు కదా. అవునన్నా. 300 మంది అయితే వెళ్తుందండి, మీకు ఇబ్బంది ఏం లేదు. నేను కాకపోయినా 300 మంది కొంటారు. అదే ఫంగస్కి వాల్యూ ఉండదు అన్నారు, అందుకని కొంచెం అడుగుతున్నాను అన్న. ఏం లేదు, వాల్యూ లేదనేది ఏది లేదండి. అదే 70 రూపాయలు 80 రూపాయలు మళ్ళీ మేత ఖర్చు అవుతుంది కదా మళ్ళీ, అందుకని 70 రూపాయలు దాకా అవ్వదు కానీ 70 రూపాయలు అయిపోద్దండి ఫంగస్. అదే ఖర్చు అవుతుంది మరి. ఫంగస్ ఆల్రెడీ నేను ఫంగస్ గురించి చాలా వీడియోలు చేశాను, మీరు ఎక్కడ చూసి అన్నారు కాబట్టి చెప్తున్నా. అవునన్నా చూసి. అదే మనకి అంటే మార్కెటింగ్ రేట్ అప్ అండ్ డౌన్ అవుతా ఉంటుంది కదా. అవునండి, ఒకటే కాదు ఫంగస్ ఒకటే కాదు, తెల్ల చేప కూడా మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుద్ది. అవునా. రొయ్య సంకనాగిపోయింది ఇవాళ. అవునన్నా.
కల్చర్ కూడా ఏం బాగాలేదండి ఏమి. అవునన్నా. ఏదో మేము ఏం చేయలేక ఖాళీగా ఉండి చేయడమే తప్ప ఏదో ఆ రొటేషన్ నడుస్తుంది అంతేగాని సంపాదించలేదండి. అదేనన్నా. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే ఫ్రాంక్ గా చెప్తుంది దేనికనంటే వాస్తవం చెప్తే రైతులు జాగ్రత్త పడతారు. అవునన్నా. ఏమండి ఉండవాసం చెప్తే మీరు చేస్తే చేస్తారు, చేయకపోతే చేయబోతారు. నేను ఏదో 4 మాటలు చెప్పి అది కూడా పిల్ల వేసి వెళ్ళి పంపించవచ్చు. అవునన్నా. మనం అలా చేసే మనుషులు కాదు అసలు. రేపు పొద్దున్న తీసుకెళ్ళిన తర్వాత నుంచి నువ్వు కూడా ఇబ్బందులు పడతావు. నేను పడ్డా ఇబ్బంది చాలేరా బాబు, మళ్ళీ మీరెందుకు అని కూడా చెప్తా ఉంటారు. అదేనన్నా. కానీ వినరు. మీకు ఇబ్బంది ఏముందండి మీకు దానికి. ఇక్కడే కాదు, నేను కాబట్టి 100 మంది కొంటారు. మీకు పంగాసుకి అయితే మళ్ళీ మేము వేసుకెళ్తాం, అందులో ఇబ్బంది ఏముండదు. ఓకేనన్నా. మీరు ఎట్లా ఉంది అంటే ఖచ్చితంగా అండి. నేను ఆల్రెడీ ఇప్పుడు పంగాస్ కేజీలు అయిపోయిన వాళ్ళు కూడా మా వాళ్ళు పట్టాను నేను కొంతమంది. రూప్చందు పంగాస్ నుంచి ఇల్లం చెరువులు వేద్దామని. ఇల్లం చెరువులో కొంచెం వేసుకుంటే వేసుకోండి, పొలాల్లో ఉన్న వాటిలో వేసుకుందామని అన్న. ఏమండి దొబ్బేసేవాడు ఎక్కడైనా దొబ్బేస్తాడు. అదేనన్నా. నువ్వు ఎక్కడ వేసినా దొబ్బేస్తారు, అక్కడ వేసినా దొబ్బేస్తారు. దొంగల భయం ఉందనుకుంటే మనం జాగ్రత్తగా ఉండాలి. దొంగల భయం అంటే ఏముండదు. పొలం వచ్చేవాళ్ళు ఇప్పుడు పొగులు వచ్చినప్పుడు గాలాలు వేసి పడతారేమన్నా. అది ఒకటి ఏమి లేదు. గాలాలు అయితే వేయరు. అదేనా. గాలాలు వేసి పెట్టలేకైతే వాళ్ళు ఎక్కడ వేయరండి. మాకెళ్తే వలలు ఏం కట్టేవాళ్ళు ఎవరు లేరు అన్న. వలలేసి వేసి అర్ధరేత్రిగా వేసే చోట వేసే చోట ఉండొచ్చు కానండి. అలా వేసే చోట అయితే ఇబ్బంది కానండి. మామూలుగా గేలాలు ఇవ్వాలి పెద్ద వేయరు, అసలు వేయరు. అదేనన్నా. గేలాలు వేసి పట్టరు అసలు. ఈ గాలి కొరమేలే మాకు 2 కిలోల దాకా అయితే అన్న. దీంట్లో వచ్చింది నీలంపట వచ్చింది. వేసుకోనండి, ఇబ్బంది ఏమన్నా మీకు దానికి. అదే సజెషన్ కనుక్కుందాము. కొరమేను కూడా రేట్ ఉందండి, మంచి రేట్ ఉంది కొరమేను. ఓకేనన్నా. మీకు ఎట్టగా వస్తుంది కాబట్టి దాన్ని వేసి వేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఉండదు. అది మనకి ఇక్కడ దగ్గర కూచిపూడి ఐడియా ఉండే ఉంటుందన్న. ఏమన్నా తెలుసా ఐడియా? కూచిపూడి విన్నానన్న పేరు. అది సందోలు వెళ్ళే దారిలో కూచిపూడి ఒకటి ఉందన్న. అక్కడ కూడా ఇక్కడ పాయింట్లు ఎట్లా చేపలు అమ్ముతా ఉంటారు. వాళ్ళ మీద నమ్మకం లేక నేను నీ వీడియోలు నచ్చి నేను నిన్ను ఫాలో అయ్యి నేను నిన్ను గ్యాదర్ చేస్తాను, అందుకే నేను వస్తానన్నా అంటుంది. రండి కంపల్సరీ, మీరు డెఫినెట్లీ రండి, మీరు చేపలు చూసుకోండి. ఓకేనా. నా దగ్గర ఉంది చేపలు కూడా. ఓకేనన్నా. మనం మీకు ఏ పిల్లలు కావాలంటే ఆ పిల్లలు ఆల్రెడీ అంటే 3 రకాల పిల్లలు ఉన్నాయి కదా, మే నెల పిల్లలు తీసుకోవాలన్నావు కదా. మే నెల పిల్లలండి మొత్తం. మనం ఎప్పుడు చూసినా సరే మే నెల పిల్లలు తీసుకోవాలి. అందుకేనన్నా. అందుకే దానికోసం అది కూడా ఎవరు పడితే వాళ్ళ దగ్గర ఉన్నవండి. అదేనన్నా. అయితే అటు ఇటు చేసి ఉంటాడు, మనం అలా చేయము. కానీ నా దాంట్లో పిల్ల వేసిన రోజు నుంచి వీడియోలు ఉంటాయి. అదేనన్నా. పిల్ల వదిలిన కాడి నుంచి వీడియోస్ ఉంటాయండి. అది ఏ సైడ్కి వెళ్ళింది, ఏ రోజుకి వచ్చింది. దేనికేనంటే ప్రతిరోజు ఒక రకంగా ఉంటది. అదే పిల్ల అదే చెరువు గురించి నేను చెప్తుంది ఏంటంటే, ఒక చెరువు చేసుకునే గురించి తెలుసుకోవాలంటే ఏదో 1 గంట సేపు చూస్తే తెలీదు, 1 గంట సేపు వీడియో చూస్తే అర్థం కాదు. అవునన్నా. నేను అదే చెప్పా, 6 నెలల పాటు చేస్తే కానీ మీకు ఒక ఐడియా రాదు. అవునన్నా. ఓకే, థ్యాంక్స్ అన్న. అదే ఈ సజెషన్ కోసం అదే పిల్లల కోసం వద్దాము అని. రండి అన్న. ఓకేనా, థ్యాంక్స్ అన్న. ఓకేనన్నా.